అధికారం లేకపోతే ఎలా? ఉండలేం. మళ్ళీ అధికారంలోకి రావాలంటే 5 సంవత్సరాలు వేచి ఉండాలి. అది కూడా ఎన్నికల్లో గెలవాలి. అన్ని సంవత్సరాలు వేచి ఉండడమే సాధ్యం కాదు. అధికారంలో ఉన్న పార్టీలోకి చేరిపోవాలి. ఏదో ఒక చిన్న పదవి ఇచ్చినా చాలు. అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు. పరోక్షంగా అధికారాన్ని అనుభవించవచ్చు. మన ఆస్తులకు ప్రమాదం ఉండదు. అవకాశాన్ని బట్టి కొద్దో గొప్పో సంపాదించుకోవచ్చు. ఇదండి ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతల తీరు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చివరకు ఎంపీలు కూడా కూటమిలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. కూటమి అధినేతలు సై అనడమే ఆలస్యం. ఈ పరిస్థితిని చూస్తే వైసీపీ 2029 ఎన్నికల వరకు ఉంటుందా? జగన్ పరిస్థితి ఏమిటి? దీనిపై రాజకీయ మేధావులు, మీడియాలో చర్చ జరుగుతోంది. రాజ్యసభలో ఉన్నది 11 మంది ఎమ్మెల్సీలు. వీరిలో సుమారు 8 మంది టీడీపీ, బీజేపీ, జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేతలు భారీ షాక్ ఇచ్చారు. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, చేనేత వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి గుడ్ బై చెప్పారు. మోపిదేవి దారిలోనే వైసీపీకి చెందిన ఇంకో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కూడా పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. వీరిద్దరూ గురువారం ఢిల్లీలో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ను కలిసి రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా సమర్పించబోతున్నట్లు వైసీపీ వర్గాలు కూడా వెల్లడించాయి. రాజ్యసభ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్ల బాబురావుతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారని ప్రచారం సాగుతోంది. రాజ్యసభలో ఆ పార్టీకి 11 మంది ఎంపీలు ఉండగా ఇక అక్కడ మిగిలేది జగన్, చిన్నాన్న, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి మాత్రమేనని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి కూడా పోతుల సునీత రాజీనామా చేశారు. శాసనమండలి చైర్మన్కు, పార్టీ అధినేత జగన్కు బుధవారమే ఆమె లేఖలు పంపారు. సునీత 2014లో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఆ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తరువాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో సునీత వైసీపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో సునీత తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆమె బీజేపీలో చేరనున్నట్లు అనుచరులు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి పెత్తందారీ పోకడలు పోతున్న జగన్తో విభేదించి ఇద్దరు బీసీ నేతలు గుడ్ బై చెప్పడం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైసీపీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. మొత్తానికి వైసీపీ ఖాళీ అవటం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.